హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ అక్షిత. సో నేను మీకు ఈ వీడియోలో 7th క్లాస్ సైన్స్ సబ్జెక్ట్లో థర్డ్ లెసన్ అయినటువంటి అనిమల్ ఫైబర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. సో ఒక్కొక్క పారాని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, మీరు పారా ఫాలో అవ్వండి. అండ్ మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో నేను ప్రోగ్రెస్ని పెంచుతా. అండ్ ఓకే, కమ్ టు ద లెసన్. One day, Neelima went to a flower garden to pluck flowers with her friend Reshma. Suddenly, while plucking flowers, Neelima shouted and started crying. A caterpillar had crawled on her dress. Reshma quickly threw it away. Are caterpillars dangerous? Neelima asked. Reshma said, all caterpillars are not dangerous. Some are useful too. Do you know your dress is made of something we get from two caterpillars? Neelima was surprised and started thinking about what dresses are made up of. She remembered studying about that in class 6th about the fibers derived from plants like cotton and jute that are made into fabric. So animals also gave us fibers. సో ఇక్కడ నీలిమ అలాగే తన ఫ్రెండ్ అయినటువంటి రేష్మతో కలిసి ఒక పూల తోటలోకి వెళ్ళిందనమాట. సో వెళ్ళినప్పుడు సడన్గా ఆ పూలను తుంచుతూ ఉంటే నీలిమ గట్టిగా అరిచింది. ఎందుకంటే ఒక క్యాటర్ పిల్లరు తన డ్రెస్ మీద పాకుతూ వెళ్తుందన్నమాట. సో ఆ నీలిమ అలాగా గట్టిగా అరుస్తూ ఎడవడం చూడగానే రేష్మ ఆ క్యాటర్ పిల్లర్ని తీసేసి విసిరి పారేస్తుంది అనమాట పక్కకు. అప్పుడు నీలిమ అడుగుతుంది, క్యాటర్ పిల్లర్స్ డేంజరస్ అంటే ప్రమాదకరమైనటువంటివా అని అడిగితే అప్పుడు రేష్మ వచ్చేసి ప్రతి ఒక్క క్యాటర్ పిల్లర్ మనకు డేంజరస్ కాదు, కొన్ని మనకు చాలా ఉపయోగకరంగా కూడా ఉంటాయి అని చెప్తుందన్నమాట. అలాగే తను ఏం చెప్తుందంటే మనం మనం వేసుకుంటున్నటువంటి డ్రెస్ కూడా సమ్ టైప్ ఆఫ్ క్యాటర్ పిల్లర్స్ నుంచి పొందినటువంటి థింగ్స్ నుంచి తయారు చేస్తారు, లైక్ వాటి నుంచి ఆ పదార్థాల నుంచి తయారు చేస్తారని చెప్పి రేష్మ చెప్తుందన్నమాట. సో ఈ మాటలు విన్నటువంటి నీలిమ చాలా సర్ప్రైజ్ అవుతుంది. ఎందుకంటే వీటి నుంచి తయారు చేసేటువంటి దుస్తులు మనం ఎటువంటి డ్రెస్సెస్ వేసుకుంటాము అని చెప్పి ఆలోచించడం మొదలెడుతుంది. సో ఈ లెసన్ 7th కదా, తను 6th క్లాస్లో చదివినటువంటి ఒక లెసన్ ఉంది. ఏంటి అంటే ఫైబర్స్ డిరైవ్డ్ ఫ్రమ్ ప్లాంట్స్ నుంచి తెలుసుకునింది అనమాట. అంటే ఆ క్లాస్లో చదివినటువంటి టాపిక్ గురించి రిమెంబర్ చేసుకునింది. ఏంటి అంటే ఫైబర్స్ వచ్చేసి మనకు కాటన్ అలాగే జూట్, వీటి నుంచి మనకు ఫైబర్స్ అనేవి డిరైవ్ అవుతాయని తెలుసుకున్నాం. అంటే వీటిని ఉపయోగించి మనకు కావాల్సినటువంటి ఫ్యాబ్రిక్లో మనం వీటిని యూజ్ చేసుకుంటున్నాం అన్నమాట. అంటే మనకు అనిమల్స్ నుంచి కూడా ఫైబర్స్ వస్తాయి. సో నాట్ ఓన్లీ ఇప్పుడు ఇందాక 6th క్లాస్లో ఏం తెలుసుకున్నాం, ప్లాంట్స్, ఎటువంటి ప్లాంట్స్, కాటన్ అండ్ జూట్ టైప్ నుంచి మనకు ఫైబర్స్ వస్తాయని తెలుసుకున్నాం. సో అనిమల్స్ నుంచి కూడా మనకు ఫైబర్స్ వస్తాయని చెప్పి ఈ లెసన్లో తెలుసుకుంటున్నాం అన్నమాట. సో చూద్దాం నెక్స్ట్. What fibers do animals give us? Is the way of obtaining them similar to plants? Which part of animal is useful to make fabrics? Neelima asked question after question. She wanted to get answers to all her questions. సో నీలిమకు ఒక క్వశ్చన్ తర్వాత వస్తూనే ఉన్నాయన్నమాట. ఏంటి అంటే మనకి ఎటువంటి ఫైబర్స్ వస్తాయి అనిమల్స్ నుంచి, అలాగే మనకు ప్లాంట్స్ నుంచి ఏ విధంగా అయితే ఫైబర్స్ వస్తాయో అనిమల్స్ నుంచి ఆ విధంగానే మనకు ఫైబర్స్ వస్తాయా, అలాగే ఈ ఫైబర్స్ పొందడం కొరకు మనం అనిమల్లోని ఎటువంటి పార్ట్ని యూజ్ చేసుకుంటాము అని ఈ విధంగా క్వశ్చన్ మీద క్వశ్చన్ అడగడం స్టార్ట్ చేస్తుంది అనమాట. ఎందుకంటే తనకు ఏదైనా తెలియని, తనకనే కాదు ఎవరికైనా కానీ ఏదైనా తెలియని విషయాన్ని తెలుసుకునేటువంటి తపన ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఒక క్వశ్చన్ తర్వాత వెంటనే అడగడం స్టార్ట్ చేస్తాం, ఈవెన్ మనం కూడా. కాబట్టి ఆ విధంగా తను అన్నిటికీ తెలుసుకోవాలి, అన్ని ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని చెప్పి తన ఫ్రెండ్ని అడగడం మొదలెడుతుంది. ఓకే, రేష్మ ఏం చెప్తుందో చూద్దాం. వి గెట్ ఫైబర్స్ ఫ్రమ్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్, కాటన్, జూట్, గోంగూర,
Coconut plant fibers are useful to make different kinds of fabrics. In the same way, we get fibers of silk and wool from animals like silkworms and sheep, goat, camel, egg, etc. Let us find out about these animal fibers. సో రేష్మ ఏం చెప్తుందంటే మనకు ప్లాంట్స్ నుంచి ఏ విధంగా అయితే ఫైబర్స్ వస్తాయో, అంటే ఎటువంటి ప్లాంట్స్, ఈ కాటన్ పత్తి అన్నమాట, అలాగే జూట్ని మనం ఇంకా ఏ విధంగా యూజ్ చేసుకుంటామంటే గన్నీ బ్యాగ్స్ అంటాం. అంటే వడ్ల బస్తాలని వేయడానికి ఇటువంటి సంచులనే వాడుతుంటాం, గన్నీ బ్యాగ్స్. ఇంకా క్లియర్గా మన తెలుగు మాటల్లో చెప్పుకోవాలంటే గోన సంచులు అంటూ ఉంటాం. సో ఇటువంటి ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాం. అలాగే గోంగూర ప్లాంట్ అనేది కూడా ఇది ఒక రకమైనటువంటి ఫైబర్ అన్నమాట. సో దీని నుంచి కూడా మనకు కావాల్సినటువంటి ఫ్యాబ్రిక్స్ని తయారు చేసుకోవచ్చు. అలాగే కోకోనట్ ప్లాంట్, సో కోకోనట్ ప్లాంట్ నుంచి కూడా మనకు కావాల్సినటువంటి ఫైబర్స్ అవైలబుల్గా ఉంటాయి. సో ఎటువంటి ఫ్యాబ్రిక్ కావాలన్నా కూడా మనం వీటి సహాయంతో తయారు చేసుకోవచ్చు అనమాట. సో ఎలా అయితే మనకు ప్లాంట్స్ నుంచి వచ్చేటువంటి ఫ్యాబ్రిక్స్ని ఫైబర్స్ని యూజ్ చేసుకుంటామో, అదేవిధంగా మనకు అనిమల్స్ నుంచి కూడా ఫైబర్స్ వస్తాయన్నమాట. అంటే ఎటువంటి అనిమల్స్ అంటే సిల్క్ వామ్స్, వీటినే మనం ఎక్కువగా సిల్క్ శారీస్కి యూజ్ చేస్తూ ఉంటాం. అంటే ఈ సిల్క్ పట్టు పురుగులు, పట్టు అంటూ ఉంటాం కదా. సో ఈ పట్టు పురుగుల నుంచి మనం కావాల్సినటువంటి సిల్క్ ఫ్యాబ్రిక్ని తయారు చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ ఊల్ అనగానే మనకు షీప్ నుంచి, గోట్ నుంచి వస్తూ ఉంటుంది. సో ఈ ఊల్ని యూజ్ చేస్తూ ఉంటాం. అలాగే క్యామెల్ నుంచి దాని యొక్క దాని యొక్క స్కిన్ యూజ్ చేసి మనం లెదర్గా యూజ్ చేయడము. అలాగే యాక్ అనిమల్ నుంచి దాని యొక్క స్కిన్ని బేస్ చేసుకొని కూడా మనం సమ్ టైప్ ఆఫ్ ఫైబర్గా ఫ్యాబ్రిక్గా కన్వర్ట్ చేసుకోవడం కూడా జరుగుతుందన్నమాట. అంటే దీన్ని బట్టి మనం ఏం తెలుసుకుంటున్నా, అనిమల్స్ నుంచే కాకుండా ప్లాంట్స్ నుంచే కాకుండా మనకు అనిమల్స్ నుంచి కూడా ఫైబర్ వస్తుందని తెలుసుకున్నాం. సరే, ఇంకా అనిమల్ ఫైబర్ గురించి ఇంకా క్లియర్గా తెలుసుకుందాం. స్టోరీ ఆఫ్ సిల్క్. సరే, ముందుగా మనం సిల్క్ గురించి, అంటే పట్టు యొక్క స్టోరీ ఏ విధంగా ఉందో చూద్దాం. Making of silk or silk fabrics is a very interesting story. This involves various persons and practices. To know about silk, Neelima visited a sericulture exhibition. People there shared their experiences with Neelima. This is what they told Neelima. సరే, ఇప్పుడు పట్టు యొక్క కథ ఏ విధంగా ఉందో చూద్దాం. ముందుగా ఈ పట్టుని తయారు చేయాలన్నా లేదా పట్టు ఫ్యాబ్రిక్స్ మనకు కావాలన్నా కూడా దీని గురించి తెలుసుకోవాలంటే చాలా ఇంట్రెస్టింగ్ అయినటువంటి స్టోరీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళ యొక్క ఆ వ్యక్తులు కావచ్చు, లేదా వాళ్ళ యొక్క ప్రాక్టీస్, అంటే వాళ్ళు తయారు చేసే విధానం కావచ్చు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం పట్టు గురించి తెలుసుకోవాలి అనుకుంటే ముందుగా నీలిమ వచ్చేసి ఒక సెరికల్చర్ ఎగ్జిబిషన్కు వెళ్ళిందనమాట. అక్కడ ఉన్నటువంటి పీపుల్ వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు. ఎవరితో? నీలిమతో. సరే, ఇప్పుడు మనకు నీలిమ ఆ ఎగ్జిబిషన్లో తను చూసినటువంటి వ్యక్తుల గురించి, వాళ్ళు చేస్తున్నటువంటి వృత్తి గురించి, అలాగే ఎటువంటి ఎక్స్పీరియన్స్ వాళ్ళు చూశారు, ఎటువంటి ఇన్ఫర్మేషన్ తను గ్యాదర్ చేసిందో నీలిమ మనకు ఎక్స్ప్లెయిన్ చేయబోతుంది. ఓకే, ముందుగా స్టాల్ 1, మోత్ టు ఎగ్. సో ముందుగా ఈ స్టాల్ 1 గురించి తెలుసుకుంటున్నాం. అంటే ఒక మోత్ నుంచి ఎగ్గా కన్వర్ట్ అవ్వడం అనమాట. దిస్ వాజ్ ద స్టాల్ వేర్ ఎగ్స్ అండ్ డిఫరెంట్ మోత్స్ ఆర్ డిస్ప్లేడ్. సో ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే అన్ని ఎగ్స్ కావచ్చు, లేదా ఇతర మోత్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా డిస్ప్లే అవ్వడం జరుగుతుంది, అంటే కనిపించడం జరుగుతాయి అన్నమాట. ఓకే, ఇదిగోండి ఫిగర్ 1లో ఎగ్స్ అండ్ మోత్స్. సో లైక్ దిస్. Hello, I am Pratima, living in Tadakapalli of Anantapuram district. My father works in a seed growing center. Do you know we call the eggs of silk moth seeds? సో ఇక్కడ ఒక గర్ల్ ఏం చెప్తుంది అంటే తడకపల్లి అనే గ్రామంలో, అంటే అనంతపూర్ డిస్టిక్లో ఉందన్నమాట. సో అక్కడ తను నివసిస్తూ ఉంది. తన ఫాదర్ వచ్చేసి సీడ్ గ్రోయింగ్ సెంటర్లో వర్క్ చేస్తాడనమాట. తను ఏంటి అడుగుతుంది అంటే ఈ సిల్క్ మోత్ యొక్క ఎగ్స్ని మనం సీడ్స్గా పిలవచ్చా అని అడుగుతోంది. సరే, దాని గురించి మనకు క్లారిటీ లేదు కాబట్టి ఇంకా చూద్దాం. సిల్క్ మోత్ ఈజ్ లైక్ బటర్ఫ్లై. We keep those moths in grill mesh boxes in separate rooms. My father takes care of those silk moths. We call them as chilakalu. My father said another name of these moths is bombix mori.
సో బాంబిక్స్ మోరీ అంట. సరే, ఈ సిల్క్ మోత్ని మనం సీడ్స్ అనొచ్చా అని చెప్పి తను ఒక క్వశ్చన్ అడిగింది. ఎవరు? ప్రతిమ. సరే, సిల్క్ మోత్ అనేది బటర్ఫ్లై లాంటిదన్నమాట. అంటే వీటిని వాళ్ళు ఒక గ్రిల్ మెష్ బాక్స్లో, అంటే సపరేట్ రూమ్స్లో స్టోర్ చేస్తారు. సో వీటిని చాలా జాగ్రత్తగా చూసుకుంటారనమాట. అలాగే వీటికి మరొక పేరు ఏముంది అంటే బాంబిక్స్ మోరీ, అలాగే చిలుకలు అని కూడా అంటారు. సో at the time of laying eggs, we arrange white cloth pieces or paper. Most lay hundreds of eggs on them. A female moth lays around 500 eggs in one go and dies. Those eggs are very small in size. సో ఇవి ఎప్పుడైతే ఎగ్స్ పెడతాయో వాళ్ళు ఒక వైట్ క్లాత్నో లేదంటే కింద పేపర్నో అరేంజ్ చేస్తారనమాట. నియర్గా ఒక్కొక్క మోత్ వచ్చేసి హండ్రెడ్స్ ఆఫ్ ఎగ్స్ని, ఒక్కొక్క మోత్ వచ్చేసి నియర్గా 500 ఎగ్స్ని, 500 నుంచి కావచ్చు హండ్రెడ్స్ ఆఫ్ ఎగ్స్ని, అంటే నియర్గా ఒక్కొక్క ఫీమేల్ మోత్ వచ్చేసి 500 ఎగ్స్ వరకు లే చేస్తుందని చెప్తున్నారు. సో అటువంటి ఎగ్స్ చాలా వరకు వాటి యొక్క సైజు చాలా చిన్న అని కూడా చెప్తున్నారు. Farmers from different places of our districts come and purchase these eggs. Most of the times my father allows these eggs to hatch in special chambers, usually over mats on beds of chopped mulberry leaves, to get small worms. Farmers from Kurnool, Kadapa, Mehboob Nagar and some other places of our state come and purchase these tiny worms. సో ప్రతిమ ఏం చెప్తుంది అంటే అక్కడ అంటే వాళ్ళ డిస్ట్రిక్ట్స్ దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే ఇతరులు కూడా వచ్చి అంటే ఇతర ప్లేసెస్ నుంచి వచ్చి కూడా ఈ ఎగ్స్ని కొనుక్కుంటారంట. అలాగే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాల నుంచే కాకుండా కర్నూలు నుంచి, కడప నుంచి, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నుంచి, ఇతర స్టేట్ నుంచి కూడా చాలామంది వచ్చి ఈ మ్యాట్స్ని ఈ వామ్స్ని కొనుక్కుంటారంట. అలాగే ఈ ప్రతిమ వాళ్ళ ఫాదర్ వచ్చేసి చాలా వరకు ఈ ఎగ్స్ అన్నిటినీ కూడా ఒక స్పెషల్ ఛాంబర్ అయినటువంటి మ్యాట్ మీద కానీ లేదంటే బెడ్ మీద కానీ మల్బరీ లీవ్స్ ఉంటాయి కదా, సో వీటి మీద ఒక పరుపులాగా వేసి వీటిని ఉంచడం జరుగుతుందన్నమాట. అంటే ఒక స్మాల్ మోస్గా రావడానికి వీటిని ఈ విధంగా అరేంజ్ చేస్తూ ఉంటారు. చూడండి, ఇటువంటి ఎగ్స్ని ఇతర డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చి కూడా కొనుక్కుంటూ ఉంటారంట. సమ్టైమ్స్ సిల్క్ మోస్ ఆర్ ఆల్సో సోల్డ్. పీపుల్ బై దీస్ సిల్క్ మోస్, ఇందాక నేను మిస్టేక్ చదివాను. సమ్టైమ్స్ సిల్క్ మోస్ ఆర్ ఆల్సో సోల్డ్. పీపుల్ బై దీస్ సిల్క్ మోస్ టు ప్రొడ్యూస్ ఎగ్స్. దీస్ సెంటర్స్ ఆర్ కాల్డ్ గ్రీనేజెస్ ఆర్ గ్రైనేజెస్. And I saw a big seed growing center at Horsley Hills in Chittoor district, said Pratima. సో ప్రతిమ ఏం చెప్తుందంటే కొన్నిసార్లు ఈ సిల్క్ మోస్ని కొనడం కూడా అమ్మడం కూడా జరుగుతుందన్నమాట. అంటే ఎగ్స్నే కాకుండా సిల్క్ మోస్ని కూడా అమ్మడం జరుగుతుందన్నమాట. ఎందుకంటే ఈ సిల్క్ మోస్ ఇంకా ఎక్కువగా ఎగ్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి కదా, సో అందువల్ల ఈ పీపుల్ వచ్చేసి ఈ సిల్క్ మోస్ని కొనుక్కొని వీటిని ఎగ్స్ ప్రొడక్షన్ చేయడానికి ఆ విధంగా సరైనటువంటి సిచ్యువేషన్స్ని కల్పిస్తూ ఉంటారు. సో ఇటువంటి సెంటర్స్ని మనం గ్రైనేజెస్ ఆర్ గ్రీనేజెస్ అని కూడా అంటూ ఉంటాం. అంటే ఇక్కడ మనం ఒక పెద్దగా చెప్పుకోవాలంటే, సో తను ఒక బిగ్ సీడ్ని చూసిందంట. బిగ్ సీడ్ మీన్స్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఒక సీడ్ అని వచ్చా అని చెప్పి. సో తను చూసినటువంటి బిగ్ మోత్ ఏంటి అంటే చిత్తూరు డిస్టిక్లో హార్స్లీ హిల్స్ వద్ద ఉన్నటువంటి ఒక గ్రోయింగ్ సెంటర్లో బిగ్ సీడ్ గ్రోయింగ్ సెంటర్ని చూసిందనమాట. ప్రతిమ ఏం చూసింది? చిత్తూరు డిస్టిక్లో ఉన్నటువంటి హార్స్లీ హిల్స్ దగ్గర ఉన్నటువంటి ఒక పెద్ద గ్రోయింగ్ సెంటర్ని తను చూసిందంట. Neelima walked on to the next stall. Here she met Rahman. సో నీలిమ వచ్చేసి నెక్స్ట్ స్టాల్కి వెళ్ళింది. అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే రెహమాన్. సో రెహమాన్ ఏ విధంగా తన ఎక్స్పీరియన్స్, తనకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ఏ విధంగా షేర్ చేస్తాడో చూద్దాం. స్టాల్ టు ఎగ్ టు కూకున్.
సో మౌత్ వామ్స్ వచ్చేసి ఎగ్స్ని లేస్ చేస్తాయని తెలుసుకున్నాం. ఈ ఎగ్స్ని కొనడం వరకు లేదా ఇతరులు అంటే ఆ పెంచినటువంటి సెంటర్ వాళ్ళు అమ్మడం జరుగుతుందని చెప్పుకున్నాం. సో ఎగ్స్ నుంచి కూకున్గా ఎలా కన్వర్ట్ అవుతుందో చూద్దాం. హియర్ లార్జ్ ట్రేస్ విత్ లీవ్స్ అండ్ లార్వా ఫీడింగ్ ఆన్ దెమ్ could be seen. Some trays had white and yellowish egg-like structure. సో ఇక్కడ అంటే ఒక ఆకులతో కూడినటువంటి ట్రేస్ ఉంటాయి కదా, సో ఆ ట్రేస్ మీద లార్వా అనేది ఫీడ్ అవ్వడం చూస్తున్నాం అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఫిగర్లో ఇచ్చారు చూడండి, ఫిగర్ 2లో ఆ విధంగా అనమాట. సో ఈ ట్రేస్ మీద మనకు వైట్ అండ్ ఎల్లోయిష్ కలర్లో ఉన్నటువంటి ఎగ్ స్ట్రక్చర్స్ కలిగినటువంటి లార్వాస్ కూడా ఉన్నాయి. సరే, ఈ ఫిగర్లో చూసినట్టయితే మీకు వైట్ అండ్ ఎల్లో లార్వాస్ కూడా కనిపిస్తున్నాయి. అండ్ ఓకే, యాజ్ సలాం అలైకుమ్ సారీ అస్సలం alaikum. I am Rahman from Anuman Junction of West Godavari district. We grow silkworms to get cocoons. We get 5 to 6 harvest of worms in a year. My grandfather, father and my brother work on our farm. We have 2 acres of mulberry plantation. My grandfather bought mulberry twigs from Palamaneru of Chitturu district where sericulture is carried out. We plant the twigs to get the mulberry crop. సో స్టాల్ 2కి వచ్చేసాము. 2 అంటే ఎగ్స్ నుంచి కూకున్గా ఫామ్ అవడం అనమాట. సో ఇందులో రెహమాన్ వచ్చేసి నమస్కారం అంటే అసలం వల్లకం అంటే ఇదే అనమాట. సో నమస్కారం, నేను రెహమాను వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి హనుమాన్ జంక్షన్ నుండి వచ్చాను. సో ఇక్కడ సిల్క్ వామ్స్ని మేము కూకున్గా తయారు చేస్తాము, అంటే కూకున్గా పెంచుతాము అని చెప్తున్నాడు. అలాగే సంవత్సరంలో ఈ వామ్స్ని వాళ్ళు 5 నుంచి 6 హార్వెస్ట్ అంటే 5-6 పంటల వరకు ఈ విధంగా చేస్తారనమాట. సంవత్సరంలో 5-6 ఏమంటారు, హార్వెస్టింగ్ అంటే మన అగ్రికల్చరల్ లాంగ్వేజ్లో పండించడమే అనుకుంటాం. సో ఆ విధంగా అనమాట. అండ్ వాళ్ళ యొక్క గ్రాండ్ ఫాదర్ అంటే వాళ్ళ తాత, వాళ్ళ నాన్న, అలాగే వాళ్ళ యొక్క బ్రదర్ కూడా ఈ ఫార్మింగ్ మీదే వర్క్ చేస్తారనమాట. అలాగే వీళ్ళకు మల్బరీ ప్లాంటేషన్ అనేది 2 acres ఉందన్నమాట. ఈ మల్బరీ ట్విగ్స్ నుంచి అంటే చిత్తూరు డిస్టిక్లో ఉన్నటువంటి పలమనేరు ఇక్కడ నుంచి అంటే ఎక్కడైతే ఈ సెరికల్చర్ అనేది ప్రాసెస్ అనేది జరుగుతుందో, సో ఈ పలమనేరు నుంచి వాళ్ళు మల్బరీ ట్విగ్స్ని కొంటారంట. అంటే వాళ్ళ గ్రాండ్ ఫాదర్ కొనేవాడని చెప్తున్నారు. సో ఈ ట్విగ్స్ని వాళ్ళు మరి మల్బరీ క్రాప్గా పెంచడానికి ఈ ట్విగ్స్ అన్నిటిని కూడా ప్లాన్ చేస్తారనమాట. అంటే ప్లాంటేషన్ చేస్తారంట. My father purchased tiny white-colored silkworms, caterpillars, from seed-growing centers at Horsley Hills. We place these worms in trays. We chop mulberry leaves into small pieces to feed them. సో తన ఫాదర్ రెహమాన్ ఫాదర్ వచ్చేసి వైట్ కలర్లో ఉన్నటువంటి సిల్క్ వామ్స్ని గ్రోయింగ్ సీడ్ సెంటర్స్ ఉంటాయి కదా హార్స్లీ హిల్స్ వద్ద, సో అక్కడ తను కొనేవాడనమాట. సో కొనేసి వీటిని ఒక ట్రేలో స్టోర్ చేసే పెట్టేవాడనమాట. ఆ విధంగా కొన్ని మల్బరీ లీవ్స్ని కూడా చాప్ చేసి, అంటే ఇవి అన్నీ కూడా మళ్ళీ ఫీడ్ చేయాలి కదా, సో ఫీడ్ కొరకు మల్బరీ లీవ్స్ అన్నిటిని కూడా చాప్ చేసి ఆ విధంగా అమర్చేవారు. And these worms eat leaves day and night. They need good hygienic conditions and proper light to grow. When they grow bigger in size, we transfer the worms into big-sized cane frames called చంద్రికలు. సరే, ఈ వామ్స్ అన్నీ కూడా ఈ మనం పరిచింటాం కదా మల్బరీ లీవ్స్, చాప్ చేసినటువంటి మల్బరీ లీవ్స్ని డే అండ్ నైట్ వీటిని తింటాయి అన్నమాట. వాటికి కావాల్సినటువంటి మనం ఏ విధంగా అయితే మన బాడీకి కావాల్సినటువంటి కాంపోనెంట్స్ని ఫుడ్ నుంచి తీసుకుంటామో ఆ విధంగానే ఇవి డే అండ్ నైట్ ఈ వామ్స్ లీవ్స్ని తినడం వల్ల వాటికి ఉన్నటువంటి హైజీనిక్ కండిషన్స్ వల్ల అక్కడ ఉన్నటువంటి ప్రాపర్ లైట్ వల్ల ఇవి పెరగడం జరుగుతాయి అన్నమాట. సో ఎప్పుడైతే పెద్దగా పెరుగుతాయో వీటిని తీసుకొని వచ్చేసి చంద్రికలు అనేటువంటి, అంటే చంద్రికలు అంటారు, అటువంటి కేన్స్లో అటువంటి ఫ్రేమ్స్లో వీటిని ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది.
After 30 to 35 days, the caterpillar stops eating and settles at a particular place. It weaves a net to hold itself. Caterpillar moves its mouth from side to side and secretes fiber-like substance. సో వెన్ ఇట్ ఈస్ ఎక్స్పోజ్డ్ టు ఎయిర్ అండ్ ఇట్ బికమ్స్ స్ట్రాంగ్. సో దగ్గర ఈ 30 నుంచి 35 రోజుల తర్వాత క్యాటర్ పిల్లర్ అనేది ఈ ఆకుల్ని తినడం స్టాప్ చేస్తుంది అనమాట, అంటే బంద్ చేస్తుంది. సో ఎప్పుడైతే ఈ విధంగా స్టాప్ చేసిన తర్వాత ఒక సర్టైన్ పర్టికులర్ ప్లేస్లోకి ఇవి సెటిల్ అవుతాయి అన్నమాట. సో ఆ తర్వాత వాటంతకు అవే ఒక నెట్ని అవి వీవ్ చేసుకుంటాయి అన్నమాట. అంటే ఈ క్యాటర్ పిల్లరు వాటి యొక్క మౌత్ని సైడ్ టు సైడ్ ఇలా మూవ్ చేయడం వల్ల వాటి నుంచి ఒక ఫైబర్ లైక్ సబ్స్టెన్స్ అనేది సెక్రెట్ అవ్వడం జరుగుతుంది. సెక్రెట్ అంటే రిలీజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఒకవేళ అక్కడ ఉన్నటువంటి హెయిర్కు హీట్కు అనేది ఈ సబ్స్టెన్స్ అనేది ఎక్స్పోజ్ అయినట్టయితే సో ఆ సబ్స్టెన్స్ చాలా స్ట్రాంగ్ అవుతుందని కూడా చెప్తున్నారు. ద నెట్ ఈజ్ ఓవెన్ Yes, the net is woven completely to cover the body of the caterpillar. సో అక్కడ చెప్పాం కదా మనం, అక్కడ నెట్ ఉంటుంది కదా, సో ఆ నెట్ అనేది టోటల్ ఆ క్యాటర్పిల్లర్ యొక్క బాడీని మొత్తం కంప్లీట్గా కవర్ చేసుకుంటుంది అనమాట. దిస్ సీమ్స్ టు బి ఎ క్లోజ్డ్ సాక్. దిస్ ఈజ్ కాల్డ్ పట్టుకాయలు. అంటే మనకు ఏ విధంగా అయితే ఆ నెట్ అంతా తన బాడీ చుట్టూ కవర్ చేసుకుంటుందో సో అది మనకి ఏ విధంగా కనిపిస్తుంది అంటే ఒక క్లోజ్ చేసినటువంటి శాక్ లాగా కనిపిస్తుంది అనమాట. దీన్నే మనం పట్టుకాయలు లేదా కూకున్ అని అంటాం. సో సెకండ్ స్టాల్లో మనం కూకున్ తయారు విధానం చూస్తున్నాం. My father said the larva of silkworm undergoes changes in the cocoon to change into a moth. After 2 to 3 weeks, young moths come out from the cocoons and fly away. So we have to be very careful. Within 2-3 days of formation of cocoon, we start removing them from the tray. అలాగే వాళ్ళ ఫాదర్ ఏం చెప్పాడు అంటే ఎప్పుడైతే ఈ సిల్క్ వామ్ యొక్క లార్వా అనేది కూకున్గా చేంజ్ అవుతుందో, కూకున్గా చేంజ్ అయ్యి మళ్ళీ కూకున్ నుంచి మోత్గా చేంజ్ అవ్వాలి కదా, సో ఆ చేంజ్ అవ్వడానికి ఎంతో టైం పట్టదన్నమాట. అంటే దగ్గర 2 నుంచి 3 వారాల లోపల ఇవి యంగ్ మోస్గా, అంటే కూకున్ నుంచి యంగ్ మోస్గా ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఇవి మోత్స్గా పెరుగుతాయో, గ్రో అవుతాయో ఫ్లై అయిపోతాయి అన్నమాట. కాబట్టి ఫ్లై అవ్వకుండా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలని కూడా చెప్తున్నాడు. అంటే 2 to 3 డేస్లో ఈ కూకున్ ఫార్మేషన్ అయిన తర్వాత వీటిని ట్రే నుంచి తొలగించేస్తారనమాట. We kill the larvae inside by a process called stifling by putting a lot of these in a steam oven for 10 to 15 minutes. The cocoons have to be stifled to kill the larva inside, as otherwise it will cut its way out after growing into a moth and spoil the cocoon. We will not able to get a continuous thread of silk from such a cocoon. Thus we won't able to obtain qualified fiber for fabric. సో అలాగే ఏం చెప్తున్నారంటే వీళ్ళు లార్వేని చంపేస్తారంట. అంటే ఏ విధంగా అంటే స్టిఫ్లింగ్ అనేటువంటి ఒక ప్రాసెస్ని యూజ్ చేసుకొని ఈ ప్రాసెస్లో వాళ్ళు దగ్గర 10 నిమిషాల నుంచి 15 నిమిషాల వరకు వీటిని స్టీమ్లో ఉంచడం జరుగుతుంది అనమాట. ఆ విధంగా ఈ లార్వాని చంపడం జరుగుతుంది. అంటే ఎప్పుడైతే ఈ కూకున్స్కి లార్వా ఉంటాయి కదా, సో ఈ లార్వాని మనం ఎప్పుడైతే స్టిఫుల్ ప్రాసెస్ ద్వారా చంపేస్తామో మనకు అవి యూస్ఫుల్గా, అంటే ఫ్యాబ్రిక్స్ని తయారు చేసుకునే విధంగా ఉంటాయి. ఒకవేళ అలా చేయకుండా ఉన్నట్టయితే ఇవి మోత్గా గ్రో అవుతూ ఉంటాయి కదా, సో అప్పుడు కూకున్ని స్పాయిల్ చేస్తాయి అన్నమాట. అంటే ఇటువంటి కూకున్ నుంచి మనం ఎటువంటి ఫ్యాబ్రిక్ని కానీ థ్రెడ్ని కూడా మనం గెయిన్ చేసుకోలేం. కాబట్టి క్వాలిటీ ఫైబర్ కూడా మనకు లభించదు. అందుకని ఈ స్టిఫ్లింగ్ ప్రాసెస్ ద్వారా లార్వేని కిల్ చేస్తారు. స్టిఫ్లింగ్ హెల్ప్స్ అస్ టు స్టోర్ ద కూకున్స్ ఫర్ ఏ లాంగ్ టైమ్. సో ఈ ప్రాసెస్ వల్ల కూకున్స్ని మనం చాలా వరకు అంటే స్టోర్ చేసుకోవడానికి, చాలా కాలంగా స్టోర్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి అన్నమాట. ఫిగర్ 4లో దిస్ ఈస్ ద ఫిగర్ 4 స్టిఫ్లింగ్ ప్రాసెస్. ద ప్రాసెస్ ఈజ్ యూజువలీ డన్ ఇన్ ఏ రీలింగ్ సెంటర్స్. సో ఈ ప్రాసెస్ మొత్తం, ఈ స్టిఫ్లింగ్ ప్రాసెస్ మొత్తం కూడా రీలింగ్ సెంటర్లో జరుగుతుందన్నమాట. These cocoons are kept in sealed bags and sold at the cocoon market. If not stifled, we sell them off within a week. My father usually inquires about rates of cocoons in the market at Hindupur, Madanapalli, Dharmavaram,
కదిరి, పలమనేరు, రాయచోటి అండ్ హైదరాబాద్. సో ఈ కూకున్స్ అన్నిటినీ కూడా ఒక సీల్ చేసినటువంటి బ్యాగ్స్లో పెట్టి కూకున్ మార్కెట్లో అమ్మేస్తారనమాట. అంటే ఒకవేళ స్టిఫుల్డ్ అనేది జరగకపోతే మాత్రం వీటిని వితిన్ ఒక వారం లోపలనే మొత్తం అమ్మేస్తారనమాట. అలాగే వాళ్ళ నాన్న ఏం చెప్తున్నాడంటే హిందూపూర్ మార్కెట్స్ ఉంటాయి కదా, వీటిని ఎక్కడైతే అమ్ముతారో సో అటువంటి మార్కెట్ హిందూపూర్ కావచ్చు, మదనపల్లి, ధర్మవరం, కదిరి, పలమనేరు, రాయచోటి, హైదరాబాద్ ఇక్కడే అనమాట మనకు ఎక్కువగా ఫ్యాబ్రిక్స్ అనేవి తయారు చేస్తూ ఉంటారు, అంటే ఇటువంటి సెంటర్స్లో. సో వీటికి ఎంత రేటు ఉందని చెప్పి చాలా ఎంక్వైరీ చేసుకునేవాడు ఎవరు, రెహమాన్ వాళ్ళ ఫాదర్. ఓకే, do you know, apart from mulberry, tassar silk, desali pattu is produced in our state. Some species of silk moths that lay eggs on Terminalia oak plantation produce tassar silk. Mostly tribal people rear these kind of cocoons. This silk plantation is mainly concentrated in Karimnagar, Adilabad, Warangal, Khammam and coastal regions of East Godavari and Visakhapatnam. సరే, ఇక మనకు అదర్ టాపిక్ ఏమి ఇచ్చారంటే ఈ మల్బరీతోనే కాకుండా తెసర్ సిల్క్ అంటే దేశలి పట్టు అంటారు, దీన్ని కూడా మన రాష్ట్రంలో ప్రొడ్యూస్ చేస్తారనమాట. అంటే ఇదొక సిల్క్ మోత్ యొక్క సమ్ టైప్ ఆఫ్ స్పీషీస్ అని చెప్పుకోవచ్చు. దాని నుంచి వీళ్ళు ఎగ్స్ని లే చేసి సో ప్లాంటేషన్ చేయడం జరుగుతుందన్నమాట. అంటే తెసర్ సిల్క్గా ప్రొడ్యూస్ అవడానికి ఓక్ ప్లాంటేషన్ అనేది చేస్తారు. అంటే చాలా వరకు ట్రైబల్ పీపుల్ అంటే హరిజన పీపుల్ కావచ్చు, గిరిజన పీపుల్ వీళ్ళందరూ కూడా ఇటువంటి కూకున్స్ని పోషిస్తూ ఉంటారు. రేరింగ్ అంటే పోషించడం అని చెప్పుకోవచ్చు. సో ఈ సిల్క్ ప్లాంటేషన్ ఎక్కువగా ఎక్కడ జరుగుతూ ఉంటుందంటే కరీంనగర్లో, ఆదిలాబాద్లో, వరంగల్, ఖమ్మం కోస్టల్ రీజన్స్, అలాగే ఈస్ట్ గోదావరి, విశాఖపట్నం ఎక్కువగా ఇటువంటి సిల్క్ ప్లాంటేషన్ అది ఇటువంటి ప్లేసెస్లో కాన్సన్ట్రేట్ అయి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ స్టైల్ వచ్చేసి కూకున్ టు ఫైబర్, ప్రాసెస్ ఆఫ్ రీలింగ్ ఫైబర్ టు యార్న్. సో కూకున్ నుంచి ఫైబర్గా ఏ విధంగా కన్వర్ట్ అవుతుంది, ఇందులో ఉన్నటువంటి ప్రాసెస్ ఏంటి అంటే రీలింగ్ ప్రాసెస్. సో ఫైబర్ నుంచి మరి యార్న్గా. సరే చూద్దాం. అంటే కూకున్ నుంచి ఫైబర్, ఫైబర్ నుంచి యార్న్. Nilima observed that some people were boiling and stirring something in large pots. ఫిగర్ 5 చూడండి. ఈ ఫిగర్ 5లో చూస్తూ ఉంటే నీలిమ ఏం చూసింది అంటే కొంతమంది పీపుల్ వచ్చేసి అక్కడ ఏదో బాయిల్ చేస్తున్నారు, అలాగే వాటిని కలుపుతూ ఉన్నారు. స్టిర్రింగ్ అంటే బాగా కలుపుతూ ఉన్నారనమాట. పెద్ద పెద్ద కుండల్లో ఏదో కలుపుతున్నారంట. ఈ ఫిగర్ 5 చూపిస్తాను చూడండి. అండ్ నెక్స్ట్ ఫిగర్ 6 వచ్చేసి లొకేటింగ్ ఎండ్స్ ఆఫ్ థ్రెడ్స్ ఆఫ్ కూకున్. సో మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటిది ఈ కూకున్ యొక్క ఎండ్ ఆఫ్ థ్రెడ్ అనమాట. అండ్ ఫిగర్ 6 వచ్చేసి లొకేటెడ్ ఎండ్స్ రీల్డ్ ఇన్ ఆన్ టు రీల్స్. సో ఈ థ్రెడ్ యొక్క ఎండ్స్ ఉంటాయి కదా, వీటిని మనం రీల్లోకి బాగా రీల్ చేస్తున్నాం అనమాట. అది ఫిగర్ 6 చూస్తోంది. దట్ మీన్స్ లొకేటెడ్ ఎండ్స్ రీల్డ్ ఆన్ టు రీల్స్. సో రీల్స్ మీదకు రీల్ చేస్తున్నారు. అండ్ ఏ పర్సన్ స్టూడ్ ఇన్ ద కార్నర్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ద ప్రాసెస్ ఆఫ్ అబ్టైనింగ్ ఫైబర్ ఫ్రమ్ కూకున్. ఐ ఆమ్ ప్రశాంత్ ఫ్రమ్ షాద్నగర్ ఆఫ్ మహబూబ్ నగర్ డిస్టిక్. ఐ వర్క్ ఇన్ ద రీలింగ్ సెంటర్. సో అక్కడ ఉన్నటువంటి ఆ కార్నర్లో నిలబడినటువంటి ఒక వ్యక్తి ఏం చెప్తున్నాడంటే అంటే కూకు నుంచి ఫైబర్గా ఏ విధంగా అయితే కన్వర్ట్ అవుతుందో ఆ ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. సో ఏ విధంగా చెప్తున్నాడు చూద్దాం. సో మహబూబ్ నగర్ డిస్టిక్లో ఉన్నటువంటి షాద్ నగర్కు చెందినటువంటి ప్రశాంత్ అనమాట. అతను ఈ రీలింగ్ సెంటర్లో వర్క్ చేస్తూ ఉన్నాడు. Nilima saw cocoons being boiled in water. She was shocked and uttered, "Hey, what are you doing?" సో నీలిమ అక్కడున్నటువంటి కూకున్స్ని బాయిల్లో వాటర్ చేస్తున్నారనమాట. దాన్ని చూసి షాక్ అయిపోయి వాళ్ళని అడుగుతుంది, ఏం చేస్తున్నారు మీరు అని ఆశ్చర్యంతో అడుగుతుందన్నమాట. We are boiling cocoons to get silk fiber. Caterpillar of silkworm spins fiber, which is mainly made up of two types of protein, sericin and fibroin, and is very strong.
ద కూకున్స్ హ్యావ్ టు బి బాయిల్డ్ టు లూజెన్ ద ఫైబర్ టు బి ఏబుల్ టు రీల్. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము సిల్క్ ఫైబర్ కొరకు ఈ కూకున్స్ని బాయిల్ చేస్తున్నాము. సో ఈ సిల్క్ వామ్ యొక్క క్యాటర్పిల్లర్ ఎప్పుడైతే స్పిన్ అవ్వడం జరుగుతుందో, సో ఈ ఫైబర్ని అంటే మనం 2 టైప్స్ ఆఫ్ ప్రోటీన్ కలిగినటువంటి ఫైబర్ని పొందగలము. సో ఈ 2 టైప్స్ ఆఫ్ ప్రోటీన్ కలిగినటువంటి ఫైబర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఈ కూకున్స్ని ఎక్కువగా మరిగిస్తామో ఈ ఫైబర్స్ అంటే ఎప్పుడైతే మరిగిస్తామో అవి రీల్ చేయడానికి మనకు చాలా కంఫర్టబుల్గా ఉంటాయని చెప్పి కూకున్స్ని మనం ఈ విధంగా బాయిల్ చేస్తున్నాము. అలాగే దాని యొక్క ఫైబర్ కూడా లూజ్ అవుతుంది. అలా లూజ్ అవడం వల్ల మనం రీల్ చేయొచ్చు అని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఓకే, అబ్టైనింగ్ సిల్క్ ఫైబర్ ఫ్రమ్ కూకున్ ఈజ్ కాల్డ్ రీలింగ్. It is done with special machines called reelers and twisters. The silk fiber is carefully collected from the cocoon and nearly 3 to 18 of such threads are wound together to make yarn from it, which is reeled. That is from figure 6, and this yarn is cleaned, bleached and colored. So సిల్క్ ఫైబర్ కొరకు మనం కూకున్ నుంచి సిల్క్ ఫైబర్ని అబ్టైన్ చేసుకుంటున్నాం. సో ఇటువంటి ప్రాసెస్నే మనం రీలింగ్ అని అంటామని చెప్తున్నారు. అలాగే ఇక్కడ రీల్ చేయడానికి, ట్విస్టర్ చేయడానికి కొన్ని మషిన్స్ యూజ్ చేస్తారంట. ఇక్కడ సిల్క్ ఫైబర్ వచ్చేసి కూకున్ నుంచి మనం కలెక్ట్ చేసుకోవాలంటే నియర్గా మనకు 3 to 18 సచ్ ఆఫ్ థ్రెడ్స్ అనేటివి గ్యాదర్ చేసుకోవాలని చెప్తున్నారు. సో ఈ విధంగా గ్యాదర్ చేసినటువంటి దాన్ని యార్న్గా మనం తయారు చేస్తాము. యార్న్గా తయారు చేసి వీటిని రీల్ చేస్తారని చెప్తున్నారు. ఇందాక మనం ఫిగర్ 6 చూసాం కదా, ఆ ఫిగర్ 6 వాళ్ళు రీల్ చేస్తున్నటువంటి ఫిగర్ అన్నమాట. అలాగే ఈ రీల్ చేసినటువంటి యార్ని తిరిగి మళ్ళీ క్లీన్ చేయడము, బ్లీచ్ చేయడము, అలాగే వీటిని కలర్డ్ చేయడం జరుగుతుంది. సో ఫిగర్ 7లో చూసినట్టయితే ఈ విధంగా అన్నమాట. దిస్ ఈస్ ద ఫిగర్ 7, ర్యాప్ ఆఫ్ శారీ బీయింగ్ ప్రిపేర్డ్. This yarn is ready to be woven into a variety of designed fabrics on looms. You can see reeling centers at Nandikottur, హైదరాబాద్, కరీంనగర్ ఎక్సెట్రా. సో ఈ విధంగా రెడీ అయినటువంటి యార్ని మనకు కావలసినటువంటి డిజైన్డ్ ఫ్యాబ్రిక్స్గా తయారు చేసుకోవచ్చు. అంటే లూమ్స్ యూస్ చేసి లూమ్స్ మీద ఇవన్నీ మనకు ఎటువంటి ఫ్యాబ్రిక్ కావాలో అటువంటి ఫ్యాబ్రిక్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఈ రీలింగ్ సెంటర్స్ వచ్చేసి హైదరాబాద్, కరీంనగర్, నందికొట్టూర్ వీటన్నిటిలో అంటే ఇక్కడ అంతా సెంటర్స్ ఉన్నాయన్నమాట, రీలింగ్ సెంటర్స్. Yes, this is the figure 7, wrap of saree being prepared. And stall 4, reeling to weaving. సో మనం ఇప్పుడు యార్న్గా ఏ విధంగా కన్వర్ట్ చేస్తామో చూసాం కదా, ఫైబర్ నుంచి యార్న్గా. ఇప్పుడు మనం వీవింగ్ చేయడానికి రీలింగ్ ఏ విధంగా చేస్తారో చూద్దాం. Neelima saw a handloom at one corner of the exhibition and talked with the person displaying it. Namaste, I am Bhupati, belonging to Pochampalli, silk city of Andhra Pradesh. We weave silk fabric by using silk yarn on handlooms. For us, weaving is a traditional occupation. We get silk yarn from reeling centers to weave a variety of sarees. Pochampalli Pattu and Dharmavaram are famous types produced by our state. Pochampalli Pattu is also called tie and dye or jamandini. Dharmavaram is famous for its wide border and rich butta or dots. సరే, నీలిమ ఆ ఎగ్జిబిషన్ చివరిలో ఉన్నటువంటి ఒక హ్యాండ్లూమ్ని చూస్తుందన్నమాట. చూసి ఆ పర్సన్తో మాట్లాడడానికి వెళ్తుంది. సో అప్పుడు ఆ పర్సన్ వచ్చేసి, నమస్తే, నేను భూపతి, పోచంపల్లికి చెందినటువంటి వ్యక్తిని. అంటే ఈ పోచంపల్లి వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో సిల్క్ సిటీగా పేర్కొన్నటువంటి సిటీ అని కూడా చెప్తాడు. అలాగే వీళ్ళు సిల్క్ ఫ్యాబ్రిక్స్ అంటే సిల్క్ యార్న్ ఉంటుంది కదా, ఈ యార్ని హ్యాండ్లూమ్స్ మీద సిల్క్ ఫ్యాబ్రిక్స్గా వీవ్ చేస్తారనమాట. సో ఇది వాళ్ళకు ట్రెడిషనల్ ఆక్యుపేషన్ అంటే తరతరాల నుంచి వస్తున్నటువంటి ఒక వృత్తి అన్నమాట వాళ్ళ ఫ్యామిలీకి వీవింగ్ చేయడం అనేది. అలాగే ఈ రీలింగ్ సెంటర్స్ నుంచి వీళ్ళు సిల్క్ యార్ని గ్యాదర్ చేసుకుంటారనమాట.
ఎందుకంటే వెరైటీ ఆఫ్ శారీస్ కావాలి అంటే ఈ సిల్క్ యార్న్ మనకు కావాలి. ఈ సిల్క్ యార్న్ నుంచే వెరైటీ ఆఫ్ శారీస్ని మనం గెయిన్ చేసుకోవచ్చు. అలాగే పోచంపల్లి పట్టు, ధర్మవరం ఇవి రెండు కూడా మన రాష్ట్రంలో అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ప్రొడ్యూస్ అయినటువంటి ఫేమస్ టైప్స్ అని చెప్తున్నారు. అలాగే పోచంపల్లి పట్టుని ఇంకొక పేరు చెప్తున్నారు, ఏంటి అంటే జమాందని లేదా టై అండ్ డై అని కూడా అంటారు. అలాగే ధర్మవరం ఎందుకు ఫేమస్ అంటే ఈ ధర్మవరం శారీస్లో బార్డర్ అనేవి చాలా పెద్దగా ఉంటాయి. ఇందులో డిజైన్స్ అంటే బుట్టలు అలాగే డాట్స్ కూడా చాలా లుక్ అనేది చాలా రిచ్గా ఉంటుందన్నమాట. అండ్ ఫిగర్ 8 చూడండి, ఏ జమాందని శారీ ఆన్ లూమ్ వెఫ్ట్ బీయింగ్ ఓవెన్ ఓవర్ ర్యాప్. సరే, ఇక్కడ ఈ లూమ్ మీద వాళ్ళు తయారు చేస్తున్నటువంటి ఎటువంటి టైప్ ఆఫ్ శారీ అంటే జమాందని శారీ అన్నమాట. అంటే వెఫ్ట్ నుంచి ర్యాప్ వైపుకు అంటే ఓవర్ ర్యాప్ మీద వీళ్ళు వెఫ్ట్ని ఓవెన్ చేస్తున్నారనమాట, నేస్తున్నారు అంటారు. వీవింగ్ అంటే నేయడమే కదా, ఆ విధంగా అనమాట. అండ్ బెనారస్, కంచిపురం, ధర్మవరం, నారాయణపేట్, కొత్తకోట, పోచంపల్లి ఆర్ ఆల్ టైప్స్ ఆఫ్ సిల్క్ ఫ్యాబ్రిక్స్. సో ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఇవే కాకుండా ఇంకా ధర్మవరం, పోచంపల్లినే కాకుండా బెనారస్, కంచిపురం, ధర్మవరం, నారాయణపేట, కొత్తకోట, పోచంపల్లి ఇవన్నీ కూడా సిల్క్ ఫ్యాబ్రిక్స్ యొక్క టైప్స్ అన్నమాట. దే గెట్ దేర్ నేమ్స్ ఫ్రమ్ ద ప్లేసెస్ వేర్ దే ఆర్ మేడ్. యూ మే హ్యావ్ ఆల్సో హర్డ్ ద నేమ్స్ ఆఫ్ తాసర్ సిల్క్, మూగా సిల్క్, కోసా సిల్క్, ఎరీ సిల్క్, etc. as you went through different styles here. These are all several varieties of silk. Some chemicals add strength to silk fibers. Silk is used to make other products as well, like satin and crepe. We have both handlooms and power looms to weave silk. సరే, ఇంకా ఏం చెప్తున్నాడంటే కేవలం ధర్మవరం, పోచంపల్లినే కాకుండా బెనారస్, పోచంపల్లి అండ్ కంచిపురం, నారాయణపేట ఇవన్నీ కూడా టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అన్నమాట. వీటికి నేమ్స్ ఏ విధంగా వచ్చాయంటే ఎక్కడైతే తయారవుతాయో ఆ ప్లేసెస్నే టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్గా పెట్టడం జరుగుతుంది. అలాగే వీటితో పాటు మనకు టాసర్ సిల్క్, కోసా సిల్క్, ఎరీ సిల్క్, మూగా సిల్క్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇవన్నీ మనం డిఫరెంట్ స్టైల్స్లోకి వెళ్ళినట్టయితే ఇటువంటి ఫైబర్స్ అన్నీ కూడా మనకు ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా బయటకు వస్తాయి. అలాగే ఈ సిల్క్లో చాలా వెరైటీస్ ఉన్నాయని చెప్తున్నారు. అంటే ఈ సిల్క్ ఫైబర్స్కు ఎప్పుడైతే సమ్ కెమికల్స్ అనేవి యాడ్ చేస్తారో ఈ సిల్క్ ఫైబర్స్కు మరింత స్ట్రెంత్ని పెంచినట్టు అనమాట. అలాగే ఈ సిల్క్ని అదర్ ప్రోడక్ట్స్గా యూజ్ చేయడానికి కూడా తయారు చేయడానికి కూడా యూజ్ చేస్తారు. అంటే ఎటువంటి ప్రోడక్ట్స్ అంటే సాటిన్ని తయారు చేయడానికి కావచ్చు, లేదా క్రేప్ మెటీరియల్ కావచ్చు. సో ఈ విధంగా కూడా సిల్క్ని యూజ్ చేస్తారనమాట. వీళ్ళు సిల్క్ అంటే పట్టుని నేయడం కొరకు హ్యాండ్లూమ్స్ని యూజ్ చేస్తారు, అలాగే పవర్ లూమ్స్ని కూడా యూజ్ చేస్తారు. Neelima was filled with wonder and delight about the fabric of her silk frock. She tried to make a flow chart of the life cycle of silk moth. Try to help her. Figure 9. సో నీలిమ వచ్చేసి ఇదంతా తెలుసుకున్న ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకునేది కదా, ఫ్యాబ్రిక్ ఏ విధంగా ఫ్యాబ్రిక్ ఏ విధంగా వస్తుందో. అలాగే తను వేసుకున్నటువంటి సిల్క్ ఫ్రాక్ యొక్క ఫ్యాబ్రిక్ని చూసి చాలా వండర్ అయిపోయింది అనమాట. అలాగే ఒక ఫ్లో చార్ట్ని కూడా తను వేయడం జరుగుతుంది. సరే, ఆ ఫ్లో చార్ట్ వేయడానికి అంటే ఆ ఫ్లో చార్ట్ దేని కొరకు అంటే సిల్క్ మోత్ దాని యొక్క లైఫ్ సైకిల్ ఎక్కడ నుంచి మోత్ నుంచి ఎగ్స్ నుంచి కూకున్ నుంచి ఫైబర్ నుంచి యాన్గా తయారవడం, యార్ నుంచి మరి వీల్ చేయడం, సిల్క్ ఫ్యాబ్రిక్గా రావడం, ఇదంతా కూడా తను ఒక ఫ్లో చార్ట్ వేయాలనుకునేది. ఫిగర్ 9 చూద్దాం మరి. ఎస్, స్టెప్ మనకి ఇక్కడ నుంచి ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ స్టెప్ 1 అనమాట. అండ్ నెక్స్ట్ స్టెప్ 2 ఈ విధంగా జరుగుతుంది. అండ్ స్టెప్ 3. సో టోటల్గా మనకు ఈ విధంగా అంటే ఎప్పుడైతే ఈ స్టేజ్లో ఉంటాయో వీటికి కూకు నుంచి ఈ విధంగా వస్తుందన్నమాట. ఇవి ఫ్లై అవడానికి ప్రయత్నిస్తూ ఉంటే మనం చాలా జాగ్రత్తగా వీటిని నెక్స్ట్ ట్రేకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ఈ విధంగా లైఫ్ సైకిల్. డ్రా ద ఫ్లో చార్ట్ ఆఫ్ లైఫ్ సైకిల్ ఆఫ్ సిల్క్ వామ్ ఇన్ యువర్ నోట్బుక్. సో ఈ విధంగా మీ యొక్క నోట్బుక్లో ఫ్లో చార్ట్ డ్రా చేయాలి.
Do you know the thread you get from the average cocoon ranges from about 1000 to 3000 feet, and about 2000 to 3000 cocoons are required to make 500 grams of silk. That is about um, 50 lakhs feet or more than 1000 miles. That's not all. People involved in the process suffer from skin as well as respiratory problems due to continuous handling of the silkworms and the silk fibers. సో ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటి ఇచ్చారంటే, యావరేజ్ కూకున్ అంటే దగ్గర దగ్గర 1000 నుంచి 3000 ఫీట్ నుంచి వచ్చేటువంటి యావరేజ్ కూకు నుంచి మనం 2000 నుంచి 3000 కూకున్స్ వరకు రిక్వైర్ చేసుకున్నట్టయితే మనకు థ్రెడ్ అనేది అవైలబుల్ అనమాట. అలాగే ఇంకా ఏం చెప్తున్నారంటే, మనకు 500 గ్రామ్స్ ఆఫ్ సిల్క్ కావాలనుకుంటే దగ్గర దగ్గర 2000 నుంచి 3000 కూకున్స్ అనేవి రిక్వైర్డ్ అని చెప్తున్నారు. సో ఇంకా క్లారిటీగా ఏం చెప్పుకోవచ్చు అంటే 1000 మైల్స్ కన్నా ఎక్కువగా ఉండాలి. సో ఆ విధంగా ఉంటే మనకు సిల్క్ గెయిన్ చేసుకోవచ్చు. ఇదంతా కాదు కానీ ఈ ప్రాసెస్లో పీపుల్ చాలా ఇన్వాల్వ్ అయి ఉంటారు కదా, అంటే ఈ ప్రాసెస్లు అన్నిటిలో కూడా ఉంటారు కదా. వీళ్ళు ఈ విధంగా ఇన్వాల్వ్ అయినటువంటి పీపుల్ సమ్ స్కిన్ ప్రాబ్లమ్స్, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్కు గురవుతున్నారనమాట. ఎందుకంటే ఈ సిల్క్ వామ్స్ని చాలా కంటిన్యూస్గా హ్యాండిల్ చేయాలి, వీటిని జాగ్రత్తగా చూసుకోవాలి. మనకు ఫ్యాబ్రిక్గా కన్వర్ట్ అయ్యేంత వరకు కూడా ఈ ప్రాసెస్ మొత్తంలో కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాం కాబట్టి సమ్ హెల్త్ ఇష్యూస్ అనేవి ఇక్కడ రైజ్ అవుతాయి. And story of wool. Next day, Neelima visited another part of the exhibition with her grandpa. The entrance was shaped like a big sheep. She entered through the stomach of the sheep into the exhibition hall. She was surprised because the setting seemed to be a real Kashmiri village. సరే, మరుసటి రోజు తన తాతగారు అయినటువంటి గ్రాండ్ పాతో కలిసి ఇంకొక ఆ ఎగ్జిబిషన్ యొక్క అనదర్ పార్ట్కు విజిటెడ్ అవుతుందన్నమాట. సో ఆ ఎగ్జిబిషన్ ఎంట్రన్స్లో ఒక పెద్ద షీప్ లైక్ షేప్డ్ ఉన్నటువంటి ఎంట్రన్స్ కలిగి ఉందన్నమాట. ఆ ఎంట్రన్స్ నుంచి అంటే ఆ షీప్ యొక్క స్టమక్ నుంచి తను వెళ్ళడం జరుగుతుంది. అంటే ఎంట్రన్స్ ఆ విధంగా షేప్లో ఎంట్రన్స్ పెట్టారనమాట. ఆ విధంగా తను ఎంటర్ అవుతుంది ఎగ్జిబిషన్ హాల్లోకి. అక్కడ ప్రతి ఒక్కటి చూసిన తర్వాత కాశ్మీరీ విలేజ్లో ఉన్నానేమో అని చెప్పి తనకు అటువంటి రియల్ కాశ్మీరీ విలేజ్లో ఉన్నానేమో అని చెప్పి తనకు ఆ విధంగా అనిపించింది అనమాట ఫీలింగ్. దేర్ షీ సా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ woolen clothes like sweaters, mufflers, hats, long coats, table covers, etc. There were models of different types of animals like sheep, goat, elk, llama, camel, alpaca, etc. there. She knew sheep gave wool, but why were the other animals displayed at the stalls? సో అక్కడ ఉలెన్ టైప్ క్లాత్లో ఉన్నటువంటి స్వెటర్సు, మఫ్లర్సు, అలాగే టేబుల్ కవర్సు, పెద్ద పెద్ద లాంగ్ కోట్సు, హ్యాట్స్, వీటన్నిటిని కూడా చూస్తుందన్నమాట. అలాగే మనకు మోడల్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనిమల్స్ ఉంటాయి కదా, లైక్ గోట్, యాక్, క్యామెల్, అల్పకా, వీటన్నిటిని కూడా మోడల్స్గా పెట్టారనమాట. సో మనకు ఊల్ ఎక్కడి నుంచి వస్తుంది? షీప్ నుంచి, తనకు తెలుసు. సరే, ఊల్ మనకు షీప్ నుంచి వస్తుంది, మరి మిగతా అనిమల్స్ని ఎందుకు ఇక్కడ ఈ స్టాల్లో డిస్ప్లే చేశారని చెప్పి తనకు డౌట్ వస్తుంది. Grandpa told Neelima that wool is obtained from hair of all the animals displayed. It is also called fleece or fur collectively. It is mainly a protein. Good quality wool is obtained from merino sheep. They are specially reared. The fleece is 3 to 5 inches long and very fine and most valuable. A merino sheep may yield about 5 to 18 kg of wool per year. సరే, తనకు ఆ డౌట్ రాగానే తన గ్రాండ్పా ఉంటాడు కదా అక్కడ. సో ఏం చెప్తాడు అంటే, మనకు ఊల్ అనేది అనిమల్స్ యొక్క అంటే అన్ని అనిమల్స్ యొక్క హెయిర్ నుంచి వస్తుంది, అందుకని చెప్పి వాటిని ఇక్కడ డిస్ప్లే చేశారు. అదేవిధంగా మనం ఈ హెయిర్నే ఫ్లీస్ లేదా ఫర్ అంటాం, అంటే బొచ్చు అని కూడా అంటాం తెలుగులో అయితే. అండ్ ఇది మనకు ప్రోటీన్ అన్నమాట.
అలాగే మంచి క్వాలిటీ ఉన్నటువంటి ఊల్ మనకు ఏ అనిమల్ నుంచి దొరుకుతుందంటే మెరినో షీప్ నుంచి దొరుకుతుంది. సో వాటిని చాలా స్పెషల్గా పోషిస్తారు. అలాగే 3 to 5 inches లాంగ్ కలిగినటువంటి ఫ్లీస్ అనేది మనకు కావాలన్నా, వెరీ ఫైన్ కావాలన్నా కూడా అలాగే చాలా వాల్యుబుల్ అనమాట అది. సో ఈ మెరినో షీప్ వచ్చేసి దగ్గర దగ్గర ఒక సంవత్సరానికి 5 నుంచి 18 కేజీల వరకు ఊల్ని మనకు హీల్డ్ చేస్తుంది. గ్రాండ్పా, డూ వీ ఫైండ్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ ఎయిర్ ఆఫ్ ఆల్ అనిమల్స్? సో ఇక్కడ నీలిమ ఏమడుగుతుంది అంటే అన్ని అనిమల్స్ నుంచి వచ్చేటువంటి ఎయిర్లో ఎటువంటి డిఫరెన్స్ ఏమన్నా మనం తెలుసుకోగలమా అని అడుగుతోంది. Certainly, air of camel that lives in Rajasthan is not same as Angora goat that lives in Kashmir. Camels have rough and coarse hair. Under this rough hair, some animals usually have soft hair as well. Angora goat or the merino sheep have soft hair. సో ఏం చెప్తున్నాడంటే ఈ క్యామెల్ యొక్క ఎయిర్ అంటే రాజస్థాన్లోనే కదా మనకు ఈ క్యామెల్ని ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ఈ క్యామెల్ యొక్క హెయిర్ వచ్చేసి అంగోరా గోట్ని ఎక్కువగా కాశ్మీర్లో రేర్ చేస్తూ ఉంటారు. సో వాటితో చూసుకున్నట్టయితే సేమ్ కాదని చెప్తున్నారు. క్యామెల్స్ యొక్క ఎయిర్ వచ్చి చాలా రఫ్గా అండ్ చాలా కోర్స్గా ఉంటుందన్నమాట. అలాగే ఈ అంగోరా గోట్ వచ్చేసి హెయిర్ వచ్చేసి చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో కంపారేటివ్లీ నెగిటివ్ అని చెప్పుకోవచ్చు. ఈ అంగోరా గోట్ లేదా మెరినో షీప్కు చాలా సాఫ్ట్ హెయిర్, ఫైన్ హెయిర్ ఉంటుందన్నమాట. గ్రాండ్పా, వేర్ డు వి ఫైండ్ షీప్ ఆర్ గోట్ దట్ గివ్ హస్ ఓల్? సరే, నీలం ఏమడుగుతుందంటే మనకు ఊల్ని ఇచ్చేటువంటి షీప్ని లేదా గోట్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఎక్కడ ఫైండ్ అవుట్ చేయాలి అని. ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాంచల్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, హర్యానా, పంజాబ్, రాజస్థాన్ అండ్ గుజరాత్. దే ఆర్ ఆఫెన్ రేడ్ ఆన్ లార్జ్ ఫార్మ్స్. సో మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఇవన్నీ ప్రాంతాల్లో కూడా మనం లార్జ్ ఫార్మ్స్ ద్వారా గెయిన్ చేసుకోవచ్చు అన్నమాట. గ్రాండ్పా, వాట్ ఆర్ దే డూయింగ్ విత్ దట్ సీజర్స్? సో అక్కడ ఉన్నటువంటి పీపుల్ ఏదో సీజర్తో చేస్తున్నారనమాట. సో నీలిమ తన గ్రాండ్పాకి అడుగుతోంది, వాళ్ళు ఆ సీజర్తో, ఆ కత్తెరతో ఏం చేస్తున్నారు? దట్ ఈజ్ ఏ షియర్ టు కట్ ఫ్లీస్ ఫ్రమ్ షీప్. డ్యూరింగ్ స్ప్రింగ్ సీజన్, ఫ్లీస్ ఆఫ్ షీప్ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ ఇట్స్ బాడీ యూజింగ్ దిస్ టైప్ ఆఫ్ రేజర్. సో ఏం చెప్తున్నాడు అంటే వాళ్ళు షీప్ నుంచి ఫ్లీస్ని కట్ చేస్తున్నారు. అంటే స్ప్రింగ్ సీజన్లో ఈ షీప్ నుంచి, అంటే ఈ షీప్ యొక్క బాడీస్ నుంచి ఫ్లీస్ని రిమూవ్ చేయడం జరుగుతుంది. ఇటువంటి సీజర్స్తో, రేజర్స్తో ఫ్లీస్ని రిమూవ్ చేయడం జరుగుతుందని చెప్పి వాళ్ళ గ్రాండ్ ఫాదర్ చెప్తాడు. సో ఫిగర్ 10లో చూసినట్టయితే సో వాళ్ళు షీరింగ్ చేస్తున్నారు చూడండి. దిస్ ఈజ్ ఏ షీరింగ్ ప్రాసెస్. దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ షీరింగ్. ఎస్, ఫిగర్ 10లో మనం చెప్పుకున్నటువంటి ప్రాసెస్ షీరింగ్ అనమాట. టు ప్రివెంట్ డ్యామేజ్ టు స్కిన్, గ్రీజ్ ఈజ్ యూజ్డ్. సో షీప్ నుంచి మనం ఊల్ని రిమూవ్ చేస్తున్నాం. సో ఈ స్కిన్కి డ్యామేజ్ అవ్వచ్చు కదా, సో అందుకోసమే వీళ్ళు గ్రీజ్ని యూజ్ చేస్తారు. వెల్ నీలిమ, వై ఈజ్ షీరింగ్ డన్ డ్యూరింగ్ స్ప్రింగ్ సీజన్? నీలిమ రిప్లైడ్ సమ్ బ్లా బ్లా బ్లా. గెస్ వాట్ హర్ ఆన్సర్ ఈజ్, రైట్ డౌన్ ఇన్ యువర్ నోట్బుక్. సరే, నీలిమకు గ్రాండ్పా ఏమడిగాడంటే ఎందుకు స్ప్రింగ్ సీజన్లోనే షీరింగ్ అనేది జరుగుతుంది అని అడిగితే నీలిమ ఏదో ఆన్సర్ ఇచ్చిందంట. ఆ ఆన్సర్ మీరు కూడా గెస్ చేసి మీ నోట్బుక్లో రాయమని చెప్తున్నారు. ఓకే, నీలిమ, కమ్ హియర్, సీ దిస్ బిగ్ వాటర్ ట్యాంక్ అండ్ spade. Sheared skin with hair is dipped in such tanks and stirred with a spade. Often it may be washed under a stream of water as well. This water contains some chemicals to remove grease, dirt and dust. This process is called washing or scouring. After washing, cool air is passed over the wools which makes it softer. సరే, వాళ్ళ గ్రాండ్పా నీలిమని ఇక్కడికి రా, ఇక్కడ చూడు, ఈ బిగ్ వాటర్ ట్యాంక్ అలాగే స్పేడ్ని చూడు, ఈ హెయిర్ని అంటే షీర్డ్ స్కిన్ ఉంటుంది కదా, సో షీరింగ్ చేసినటువంటి హెయిర్తో కలిగినటువంటి స్కిన్ని ఇటువంటి ట్యాంక్స్లో బాగా ముంచి స్పేడ్ సహాయంతో వాటిని బాగా స్టిర్ చేస్తారు, బాగా కలగలుపుతారనమాట. ఆ తర్వాత వీటిని
స్ట్రీమ్ ఆఫ్ వాటర్ కింద వాష్ చేస్తారు. వాష్ చేసిన తర్వాత అంటే ఈ వాష్ చేయడానికి వాటర్ ఉంటాయి కదా, ఈ వాటర్లో సమ్ కెమికల్స్ ఉంటాయన్నమాట. ఈ కెమికల్స్ వచ్చేసి ఏమైనా డస్ట్ ఉన్నా, గ్రీజ్ ఉన్నా, లేదా డర్ట్ ఉన్నా ఇవన్నిటిని కూడా రిమూవ్ చేస్తుంది. కాబట్టి కెమికల్స్ యూజ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఇటువంటి ప్రాసెస్ వాష్ చేసినటువంటి కూల్ని ఈ కూల్ మీద వాష్ చేసినటువంటి ఊల్ని కూల్ హెయిర్ కింద పరుస్తారనమాట. అంటే వాషింగ్ చేసింటాం కదా, ఆ ప్రాసెస్ని వాషింగ్ అనొచ్చు లేదా స్కౌరింగ్ అంటాం. ఆ వాషింగ్ చేసినటువంటి ఊల్ని వీళ్ళు సాఫ్ట్గా రాబట్టడానికి కూల్ హెయిర్ అనేదాన్ని పాస్ చేస్తారు. గ్రాండ్పా, వాట్ ఆర్ దే డూయింగ్? వై ఆర్ దే కీపింగ్ హీప్స్ ఆఫ్ ఫ్లీస్ అట్ సపరేట్ ప్లేసెస్? సో నీలిమ అక్కడ ఏదో చూస్తుందన్నమాట. ఏంటి అంటే గ్రాండ్పా వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు, ఎందుకు ఈ ఫ్లీస్ యొక్క హీప్ని వాళ్ళు సపరేట్ ప్లేసెస్గా ఎందుకు పెడుతున్నారు అని అడుగుతుంది. సో ఫిగర్ 11లో చూసినట్టయితే మీకు ఈ విధంగా కనిపిస్తుంది కదా. సో లైక్ దట్ అనమాట. Well, they are sorting coarse and soft ones as well as broken and long ones and making separate piles of them. Unwanted materials like twigs or bits of leaves etc. that may be present with the wool are also separated out. This process is called sorting or wool classing. Fleece is the soft mass of the wool. సో ఏం చెప్తున్నాడంటే వీళ్ళు సార్టింగ్ చేస్తున్నారు. అంటే ఆ సాఫ్ట్గా ఉన్నటువంటి ఫైబర్ ఊల్ ఉంటుంది కదా, అది బ్రోకెన్ అవ్వకుండా బాగా బ్రేక్ అయిపోకుండా వాళ్ళు సార్ట్ చేస్తున్నారు. అంటే చాలా లాంగ్గా అలాగే బాగా ఉండడానికి సార్టింగ్ చేస్తున్నారు అని చెప్తారనమాట. అలాగే ఇతర అన్వాంటెడ్ మెటీరియల్స్ ఏమన్నా ఉన్నప్పటికీ కూడా, అంటే ట్విగ్స్ లేదంటే ఇటువంటి లైక్ అదర్ లీవ్స్ ఇవన్నిటిని కూడా ఉన్నట్టయితే వీటన్నిటిని కూడా రిమూవ్ చేస్తారనమాట. రిమూవ్ చేసి సపరేట్గా సార్టింగ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ని సార్టింగ్ అనొచ్చు, లేదంటే ఊల్ క్లాసింగ్ అనొచ్చు అనమాట. అంటే ఈ ఊల్ యొక్క సాఫ్ట్ మాస్నే మనం ఫ్లీస్ అని అంటున్నాం. సో ఫ్లీస్ అంటే నథింగ్ బట్ సాఫ్ట్ మాస్ ఆఫ్ ద ఊల్. Grandpa, how do these woolen fibers get different colors? What is there in the tubs? సో గ్రాండ్పాని అడుగుతుంది ఏంటి అంటే ఈ ఉలెన్ ఫైబర్స్కు ఎందుకు కలర్ చేస్తున్నారు, డిఫరెంట్ కలర్స్లోకి తయారు చేస్తున్నారు ఎందుకు, సో ఎందుకు ఈ టబ్స్ని ఇక్కడ పెట్టారు అని అడుగుతుందన్నమాట. సో there are bleachers and dyes in the tubs. Woolen fibers are bleached and then dyed with different colors. The colored fibers are used to make yarn. These fibers are then combed. సో ఏం చెప్తున్నాడంటే ఇక్కడ ఈ టబ్స్లో వీళ్ళు ముందుగా బ్లీచ్ చేస్తారనమాట. బ్లీచ్ చేసినటువంటి దాన్ని మరి డిఫరెంట్ కలర్స్ని యూజ్ చేసి డై చేయడం జరుగుతుంది, రంగులు వేయడం జరుగుతుంది అని చెప్తున్నాడు. సో ఆ విధంగా రంగులు వేసినటువంటి ఫైబర్స్ని మనం హ్యాండ్గా తయారు చేసుకుంటున్నాం. సో ఈ విధంగా వచ్చినటువంటి ఫైబర్స్ని మరలా కూమ్ చేస్తానంట. సో ఈ విధంగా అనమాట. ఫిగర్ 13లో చూడండి ఈ విధంగా. From there a machine rolls and pulls and it out into a thick rope and still another pulls and twists it into a long thread. This is the process of spinning. సో ఈ ప్రాసెస్ నుంచే ఒక మషిన్ ఉంటుందన్నమాట. ఆ మషిన్ వచ్చేసి రోల్ చేసి ఒక థిక్ రోప్గా అన్నిటినీ ఫామ్ చేస్తూ ఉంటుందన్నమాట. అలాగే ఒక పెద్ద థ్రెడ్ మాదిరిగా చివరికి తయారవుతుంది. ఈ ప్రాసెస్ని మనం స్పిన్నింగ్ అని చెప్పుకోవచ్చు. స్పిన్నింగ్ అంటారు ఈ ప్రాసెస్ని. హియర్ యూ కెన్ సీ ఇట్ బీయింగ్ ఓన్డ్ ఆన్ whirling spools యాజ్ వెల్. సో ఫిగర్ 13లో చూడండి ఈ విధంగా అన్నమాట. ఈ విధంగా మనం రీల్ చేసుకోవచ్చు, స్పిన్ చేయొచ్చు. Thus we get the yarn which may be dyed before weaving. Grandpa, how can I use those needles? What are they doing with needles? సరే, ఈ విధంగా మనం డై చేసి తర్వాత అంటే వీవ్ చేయకన్నా ముందే వీటిని డై చేస్తారు. సో ఆ విధంగా యార్ని యూజ్ చేసుకొని మనం వీవ్ చేస్తామని చెప్తాడనమాట. సరే, ఇప్పుడు నీలిమ ఏమడుగుతుందో చూద్దాం. గ్రాండ్పా, మనం ఈ నీడిల్స్ని ఏ విధంగా యూజ్ చేయాలి, సో ఆ నీడిల్స్తో వాళ్ళు ఏం చేస్తున్నారు అని అడుగుతుంది. నీలిమ, దే ఆర్ knitting woolen fibers by using needles.
ఉలెన్ కెన్ knit ఈజీలీ బికాజ్ ఇట్ హ్యాస్ న్యాచురల్ బెండ్ అండ్ క్రింప్ ఆన్ ఇట్. సో గ్రాండ్ పా ఏం చెప్తున్నాడంటే నీలిమ వాళ్ళు ఉలెన్ ఫ్యాబ్రిక్స్ని నీడిల్ సహాయంతో చాలా నిట్టింగ్ అంటే అల్లుతున్నారు. సో ఈ అల్లిక చాలా ఈజీగా జరుగుతుంది, ఎందుకంటే ఊల్ వచ్చేసి చాలా న్యాచురల్గా బెండ్ అవుతుంది, అలాగే ఇది బాగా వంపులు తిరగలుగుతుంది. By making knots with loops and rings of long threads of tan, woolen fabrics are knitted. In addition to handmade process of knitting, handlooms and power looms are also used on which woolen yarn is woven to fabric. That is figure 14. సో ఏం చెప్తున్నారంటే ఈ విధంగా ముడులతో తయారు చేసినటువంటి లూప్స్, అలాగే రింగ్స్గా ఉన్నటువంటి థ్రెడ్స్, వీటినన్నిటిని కూడా అంటే ఈ ఉలెన్ ఫ్యాబ్రిక్స్ అన్నిటిని కూడా బాగా అల్లడం జరుగుతుంది అనమాట. దీంతో పాటు సమ్ హ్యాండ్మేడ్ ప్రాసెస్ కూడా ఈ నిట్టింగ్లో ఉంటుంది. ఏంటి అంటే హ్యాండ్లూమ్స్, అలాగే పవర్ లూమ్స్ కూడా ఈ ఉలెన్ యార్ని ఫ్యాబ్రిక్గా ఓవెన్ చేయడానికి కూడా యూజ్ చేస్తారనమాట. సో దిస్ ఈస్ ద ఫిగర్ 14 అనమాట. ఓకే, ఐ విల్ షో యూ ఫిగర్ 14. ఎస్, దిస్ ఈస్ ద ఫిగర్ 14. సో ఈ విధంగా ఫ్యాబ్రిక్ని వ్యూ చేస్తూ ఉంటారు. Woolen threads are stretched from the top of the loom to the bottom. They are called wrap threads. They are threads that go side to side or weft threads. A shuttle like a big needle takes the weft threads over and under wrap threads. సో ఈ ఉలెన్ థ్రెడ్స్ని టాప్ నుంచి బాటమ్ వరకు లూమ్ చేస్తారు. సో ఈ విధంగా చేసేటువంటి దాన్ని ర్యాప్ థ్రెడ్స్ అని కూడా అంటాం. సైడ్ నుంచి సైడ్ చేసినట్టయితే దాన్ని వెఫ్ట్ థ్రెడ్స్. సో టాప్ టు బాటమ్ అయితే ర్యాప్ అని, వ్యాప్ అని, సైడ్ టు సైడ్ అయితే వెఫ్ట్ థ్రెడ్స్ అంటారనమాట. సో ఒక షటిల్ ఏ విధంగా అయితే అంటే ఒక బిగ్ నీడిల్ ఏ విధంగా అయితే వెఫ్ట్ థ్రెడ్స్ మీద అలాగే వ్యాప్ థ్రెడ్స్ మీద కింద నుంచి తీసుకోబడుతుందో దాన్ని షటిల్ మాదిరిగా మనకు కనిపిస్తుంది అనమాట. వన్ మోర్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద లూమ్ ఈజ్ ద హార్నెస్. సో ద హార్నెస్ లిఫ్ట్స్ ఎవ్రీ అదర్ వ్యాప్ థ్రెడ్ సో దట్ ద వెఫ్ట్ థ్రెడ్స్ గో ఓవర్ వన్ అండ్ అండర్ ద నెక్స్ట్. సో ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటి అంటే ఈ లూమ్ యొక్క పార్ట్లో వచ్చేసి హార్నెస్ ఉంటుందన్నమాట. అంటే ఈ హార్నెస్ వచ్చేసి ప్రతి ఒక్క ర్యాప్ థ్రెడ్ని వెఫ్ట్ థ్రెడ్ మీదకు లిఫ్ట్ చేస్తూ ఉంటుంది. సో ఆ విధంగా అంటే ఒక్కొక్క వెఫ్ట్ తర్వాత ఆ విధంగా అనమాట. ఆల్ టైప్స్ ఆఫ్ హ్యాన్ వెదర్ కాటన్ ఆర్ సిల్క్ ఆర్ ఊల్ ఎక్సెట్రా ఆర్ ఓవెన్ ఇన్ దిస్ మేనర్. అంటే కేవలం ఊలే కాకుండా కాటన్, సిల్క్, ఊల్ ఇవన్నీ కూడా ఈ టైప్స్ ఆఫ్ యార్న్ అన్నిటిని కూడా మనం ఈ మేనర్లోనే వెఫ్ట్ అండ్ ర్యాప్ మేనర్లోనే మనం వ్యూ చేస్తామన్నమాట. Nilima was surprised to see how fast knitting was being carried out. She sat near a man to observe and learn how to knit. Nilima purchased a book about woolen fabrics and a sweater for her grandma and returned home. At home, Nilima made a flowchart to show the processes involved from obtaining wool to producing fabric. సో నీలిమ అక్కడ ఉన్నటువంటి ఆ ఎగ్జిబిషన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రాసెస్ని అనేది చూసి సర్ప్రైజ్ అవుతుందన్నమాట. అలాగే వాళ్ళు నిట్టింగ్ చేస్తుంటారు కదా ఓవర్ వెఫ్ట్కు, ర్యాప్ నుంచి వెఫ్ట్కు. సో ఇదంతా ప్రాసెస్ అంతా కూడా చాలా ఫాస్ట్గా జరగడం చూసి అక్కడ ఉన్నటువంటి ఒక మ్యాన్ దగ్గర కూర్చొని ఏ విధంగా అయితే నిఫ్ట్ చేస్తారో తను ఆ విధంగా నేర్చుకునింది అనమాట. అలాగే ఒక బుక్ని కూడా కొనుక్కొనింది. అంటే ఉలెన్ ఫ్యాబ్రిక్స్ గురించి ఒక టోటల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. ఆ బుక్ని కూడా తను కొనడం జరుగుతుంది. సో తన గ్రాండ్మాకు ఒక స్వెటర్ కూడా కొనుక్కుంటుందన్నమాట ఆ ఎగ్జిబిషన్లోనే. అలాగే వాళ్ళు తిరిగి ఇంటికి వచ్చేస్తారు. తిరిగి ఇంటికి వచ్చాక నీలిమ అక్కడ చూసినటువంటి ప్రతి ఒక్క ప్రాసెస్ అన్నిటినీ కూడా ఒక ఫ్లో చార్ట్లో ఒక్కొక్క ప్రాసెస్ ఏ విధంగా వస్తుంది అని చెప్పి తను ఒక ఫ్లో చార్ట్ వేయడం జరుగుతుంది. సరే చూద్దాం. ముందుగా షీరింగ్ అనేది జరుగుతుంది. అంటే ఆ షీప్ యొక్క పైన ఫ్లీస్ ఫర్డ్ పొర ఉంటుంది కదా, దాన్ని తీసేస్తారనమాట. తర్వాత స్కౌరింగ్ అంటే వాషింగ్. రిమూవ్ చేసినటువంటి షీరింగ్ స్కిన్ని వాష్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత సార్టింగ్, వాష్ చేసి వాటిని సార్టింగ్ చేస్తారనమాట.
అంటే సార్టింగ్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఆ ఫైన్ సాఫ్ట్ థ్రెడ్ ఉంటుంది కదా, బ్రేక్ అవ్వకుండా ఉంటుంది. ఆ తర్వాత బ్లీచింగ్ చేస్తారు, బ్లీచింగ్ చేసి డై చేస్తారు, ఐ మీన్ కలర్స్ వేస్తారనమాట. సో డై చేసినటువంటి థ్రెడ్స్కు తిరిగి కూమింగ్ చేయడం జరుగుతుంది. కూమింగ్ చేశాక స్పిన్నింగ్ ప్రాసెస్ ఇన్వాల్వ్ అవుతుంది అనమాట. స్పిన్నింగ్ తర్వాత నిట్టింగ్ లేదా వీవింగ్ అంటాం. సో బాగా వెఫ్ టు ర్యాప్ అని చెప్పుకున్నాం కదా, ఆ విధంగా ఆ మేనర్లో నిట్టింగ్ అవ్వడం జరుగుతుంది. నిట్టింగ్ అయినటువంటి యార్ని రోలింగ్ చేసి ట్విస్ట్ చేస్తారనమాట. ఆ తర్వాత మనకు ఉలెన్ ఫ్యాబ్రిక్గా తయారవుతుంది. గ్రాండ్పా ఆస్క్డ్ నీలిమా టు చెక్ అండ్ మేక్ కరెక్షన్స్ ఇన్ ద సీక్వెన్స్. వాట్ కరెక్షన్స్ డూ యూ థింక్ నీలిమా నీడ్స్ టు మేక్? సో గ్రాండ్పాని నీలిమ అడుగుతుందన్నమాట. సారీ ఎనీ డిస్టర్బెన్సెస్. సో గ్రాండ్పాని నీలిమ అడుగుతుందనమాట. ఏంటి అంటే ఏమన్నా నేను రాసినటువంటి ప్రాసెస్లో ఏమన్నా ఈ సీక్వెన్స్లో కరెక్షన్స్ ఉంటే ఏమన్నా చూడు అని అడుగుతుంది. అలాగే ఇందాక మనం చెప్పుకున్నటువంటి ప్రతి ఒక్క ప్రాసెస్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయంటే నో. ఓకే. Neelima thought that silk and wool are also natural fibers like cotton. She wanted to find out the difference between silk and cotton. Let us help her. సో నీలిమ వచ్చేసి సిల్క్ అలాగే ఉలన్కు కూడా న్యాచురల్ ఫైబర్స్ అంటే కాటన్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగానే న్యాచురల్ ఫైబర్స్ కూడా ఉంటాయి అని అనుకుంది. సో ఏమైనా డిఫరెన్స్ ఏమన్నా ఉన్నాయా అంటే సిల్క్కు కాటన్కి ఏమైనా డిఫరెన్స్ ఏమైనా ఉన్నాయా అని తను తెలుసుకోవాలనుకుంటుంది. ఈ కింద ఇచ్చినటువంటి టేబుల్లో కనుక్కోమంటున్నారు. సరే చూద్దాం. సిల్క్ వచ్చేసి మెయిన్లీ ప్రోటీన్ అనమాట. అండ్ నెక్స్ట్ కాటన్ వచ్చేసి ఇది కార్బోహైడ్రేట్, అంటే దీంట్లో ఎక్కువగా మనకు సెల్యులాజ్ కలిగి ఉంటుంది. దీన్నే మనం సెల్యులాజ్ అని కూడా అంటాం. అండ్ ఇతర డిఫరెన్స్ ఏమన్నా ఉంటే చెక్ చేసుకోవచ్చు మనం. నేను స్కిప్ చేస్తున్నా. అండ్ డూ యూ నో, మీకు తెలుసా, వూల్ ఈజ్ ఏ పూర్ కండక్టర్ ఆఫ్ హీట్. Hair trapped in between the woolen fibers and our body prevents the flow of heat from our body to our surroundings. So we feel hot and are protected from cold. Woolen cloth also helps us to dose fire. సో ఈ ఉలెన్ వచ్చేసి హీట్కు అంటే చాలా బ్యాడ్ కండక్టర్ అనమాట. అంటే పూర్ కండక్టర్ అని చెప్పుకోవచ్చు. ఏంటి అంటే ఈ ఊల్ నుంచి హీట్ అనేది పాస్ కాదనమాట. అంటే ఎప్పుడైతే మనం చలికాలంలో స్వెటర్ని యూజ్ చేస్తూ ఉంటామో బయట కూల్ హెయిర్ అనేది మన స్వెటర్ లోపల నుంచి మన బాడీని టచ్ చేయదు. సో ఆ విధంగా మన బాడీలో ఉన్నటువంటి హాట్ టెంపరేచర్ అనేది బయటికి వెళ్ళకుండా ప్రివెంట్ చేస్తుంది అనమాట. అందుకే మనం ఈ వింటర్ సీజన్లో స్వెటర్స్ని వేసుకుంటూ ఉంటాం ఆ విధంగా అనమాట. అండ్ మనకు వెచ్చదనాన్ని కూడా ఇస్తుంది. థింక్ వై ఇట్ ఈస్ గుడ్ టు ర్యాప్ ఏ పర్సన్ హూ హీస్ కాట్ ఇన్ ఫైర్ విత్ ఏ బ్లాంకెట్. సో అలాగే ఇంకా ఏం చెప్తున్నారా అంటే ఏదైనా ఒక పర్సన్ వచ్చేసి సడన్గా ఫైర్ యాక్సిడెంట్ అయినా లేదా ఫైర్లో ఏదన్నా పడిపోయినా ఎందుకు మనం ఆ పర్సన్ని ఒక బ్లాంకెట్తో కప్పుతాము అంటే, సో ఆ మంటల నుంచి వచ్చేటువంటి హీటు ఆ స్కిన్ లోపలికి వెళ్ళకుండా ఉండడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో దట్ ఈస్ ద అనిమల్ ఫైబర్ లెసన్. సో టోటల్గా ఈ లెసన్లో మనం చూసినటువంటి కీవర్డ్స్ ఏంటి అంటే అనిమల్ ఫైబర్ అంటే ఏంటో తెలుసుకున్నాం, అనిమల్ ఫైబర్ నుంచి ఏ విధంగా ప్రాసెస్ జరిగి మనకు ఫ్యాబ్రిక్స్గా కన్వర్ట్ అవుతుందో చూసాం. అండ్ నెక్స్ట్ సిల్క్ వామ్, కూకున్, మల్బరీ, సెరికల్చర్, ఆ తర్వాత బాంబిక్స్ మోరీ, రీలింగ్, ఫ్లీస్, షీరింగ్, స్కౌరింగ్, నిట్టింగ్, బ్లీచింగ్, వీవింగ్, డైయింగ్, ర్యాప్, ఊఫ్. సో ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం కదా. సో దీస్ ఆర్ ద కీవర్డ్స్ ఇన్ దిస్ అనిమల్ ఫైబర్. సో నెక్స్ట్ లెసన్తో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీగా ఉంటా. అండ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు ప్రతి ఒక్క ఏపీ స్టేట్ నుంచి వచ్చేటువంటి ప్రతి ఒక్క సిలబస్ నుంచి నేను టాపిక్ని కవర్ చేస్తాను. సో థ్యాంక్ యూ.